కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మేము బాధితో రాజకీయాల్లోకి వచ్చాం, మీలా అడ్డగోలుగా దోచుకోవడానికి రాలేదు. మీ పాపాల వల్లే బిల్లులన్నీ పెండింగ్, 30% కమిషన్లు తీసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టుడికిన సభ బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన వాకౌట్ అంటూ చూస్తాను. సో ఇక్కడ కేసీఆర్ తనకి ఇక ఎన్నికల్లో 80% ఓడిపోతారని తెలిసి రాష్ట్రాన్ని సంకనాకిచ్చిపోయిండు కేసీఆర్. సో ఇక్కడ ఏం చేసిండు, అసలు వైన్స్ టెండర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒక 4 నెలల ముందే వైన్స్ టెండర్ కంప్లీట్ చేసి పడేసిండు. సో అదొక ఆదాయం పోగొట్టిండు. సో ఇక ఇబ్బడిగా అన్ని అసలు కాళేశ్వరానికి 1,00,000 కోట్లు అనుకుంటా, లేకపోతే దళిత బంధు అనుకుంటా, లేకపోతే వేరే పథకాలు అనుకుంటా ఇబ్బడిగా ఇష్టారీతి ఖర్చు పెట్టిండు. కేవలం దశాబ్ది ఉత్సవాలకే కనీసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టిండు ఉండొచ్చు. దశాబ్ది ఉత్సవాలకు 1000 కోట్లు ఖర్చు పెట్టిండొచ్చు. తను అయ్యే జాగిర్ అయినట్టు ఖర్చు పెట్టిండు. ఏం చెప్తాం ఇక, మన అయ్యే జాగిరా ఏమైనా? కేసీఆర్ అయ్యే జాగిర్ అయినట్టు ఇష్టాలు ఇచ్చినా ఎక్కడో అసలు మన రాష్ట్రం గురించి వేరే రాష్ట్రాలు ఆడేయాల్సిన అవసరం ఏంది? ఈ దిక్కుమాలినోడు యాడ్లకే కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చిచ్చిండు. ఇట్లా ఆయన సుఖాల కోసం, ఆయన అన్ని లగ్జరీ లైఫ్ కోసం ఈరోజు తెలంగాణ సంపద అంతా కూడా దోచుకున్నారు ఈ కల్వకుంట్ల దొంగలంతా కూడా. అందుకే నేను వాళ్ళ కల్వకుంట్ల కాలకేయులు అంటాను. సో 2023 ఎలక్షన్స్లో తాను ఓడిపోతానని తెలిసి వచ్చే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కేసీఆర్ ఈ యొక్క రాష్ట్రాన్ని దివాలా తీసిండు. ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వలేదు, ఏ పెండింగ్ బిల్లు, అన్ని పెండింగ్ బిల్లే. ఇవ్వచ్చు కదా, ఇయ్యడు, నేను నల్లస్తా కదా మళ్ళీ ఇస్తలే అని చెప్పేసి ఎందుకు పొడిగించిండు అంటే ఆ డబ్బులన్నింటి కూడా వృధాగా ఖర్చు పెట్టేసిండు. ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్నాయి మిత్రులారా. మనం అందరం కూడా కేసీఆర్ అనేటువంటి దయచేసి తెలంగాణలో ఉండనియద్దు. తెలంగాణలో మళ్ళీ వస్తే కనుక అప్లపాలు చేసిపోతాడు. అసలు వాస్తవంగా ఏంటంటే నీకు సరే నువ్వు అధికారం రావు, నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు నీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి తెలంగాణ పైన ప్రేమ ఉండాలి కదా. నువ్వు 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి ప్రేమ ఉన్నప్పుడు తెలంగాణను ఒక జాగ్రత్తగా బాధ్యతగా చూడాలి కదా. అరే వచ్చే నాయకులకు కొంత మనం వచ్చే నాయకులు ఇబ్బంది పెడితే ప్రజలు ఇబ్బంది పడతారు కదా. నువ్వేంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరంతా కూడా ఈ ప్రభుత్వం నిలదీయాలి. కానీ మీరేం చేసారు తెలుసా, ముందే అధికారం పోతుందని తెలిసే ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు రైతు రుణమాఫీ చేయాలన్నా కానీ, రైతు బంధు ఇవ్వాలన్నా కానీ, లేకపోతే ఇంకేమైనా సంక్షేమ పథకాలు పెట్టాలన్నా కానీ ప్రతి దానిలో కూడా ఈరోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల పనుల వల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైంది. కేటీఆర్కు ఈ కల్వకుంట్ల కాలకేయులకు తెలంగాణ పైన ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల పైన అసలే ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉంటే ఇబ్బడిగా ఖర్చు పెట్టకపోతుండే, ఇబ్బడిగా రాష్ట్రాన్ని దివాళా తీయకపోతుండే. మేము అధికారులు రాము కదా, సరిపోయింది, మాకు 10 సంవత్సరాలు సరిపోయింది కదా, రాష్ట్రాన్ని సంకరాగిద్దాం, తెలంగాణ సమాజాన్ని కూడా సంకరాగిద్దాం, తెలంగాణ ప్రజలను కూడా సంకరాగిద్దాం అని చెప్పేసి నడుం కట్టుకొని పనిచేసేటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేయులు. అందుకే వాళ్ళంటే ఎందుకు నేను వ్యతిరేకిస్తా ఉన్నా అంటే ఈ తెలంగాణ బద్ద వ్యతిరేకులుగా వాళ్ళని గుర్తిస్తా. తెలంగాణలో ఉన్నటువంటి మన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ అడ్డుకోవడానికి కొంతమంది ఆంధ్ర శక్తులు పనిచేసినాయి, సీమాంధ్ర శక్తులు. వాళ్ళకంటే ప్రమాదకరం ఈ కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకంటే ప్రమాదకరం వీళ్ళంతా కూడా, అది గుర్తుపెట్టుకొని తెలంగాణ సమాజం మీరు నన్ను వ్యతిరేకించినా నేను ఇదే చెప్తా. ఎందుకు అంటే ఒక్కసారి మీరు పూర్తిగా లోతుగా సైంటిఫిక్గా టెక్నికల్గా వీళ్ళ పాలన గమనిస్తే కనుక వీళ్ళు తెలంగాణ చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.